మహిషాసురుడు తపస్సు చేసి బ్రహ్మదేవుని నుంచి ఒక వరం పొందాడు. దేవతలు నన్ను చంపలేరు అని అతనికి గర్వం. ఆ గర్వంతోనే స్వర్గాన్ని జయించాడు. ఇంద్రుడు, అగ్ని, వాయువు లాంటి దేవతలు ఓడిపోయారు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, శివయ్య ముగ్గురు శక్తులు కలిసి ఒక మహాశక్తిని సృష్టించాయి. అదే దుర్గాదేవి. సింహంపై కూర్చొని చేతిలో త్రిశూలం, ఖడ్గం, చక్రం, శంఖం, ఆమె ముఖంలో శాంతి, గుండెల్లో అగ్ని. ఆమె రాగానే భయం వెనక్కి వెళ్ళింది, ధైర్యం ముందుకు వచ్చింది. దుర్గమ్మ మహిషాసురునితో 9 రోజులు యుద్ధం చేసింది. ప్రతిరోజు ఆమె కొత్త రూపంలో దర్శనమిచ్చేది. వారినే నవదుర్గలు అని అంటారు. శైలపుత్రీదేవి స్థిరతకు ప్రతీక. మన జీవితంలో ఎంత కష్టమొచ్చినా పర్వతంలాగా నిలబడాలి అని ఈ రూపం చెబుతుంది. బ్రహ్మచారిణీ దేవి తపస్సు, ఆత్మబలానికి గుర్తు. మనం కష్టపడే శక్తి, మన క్రమశిక్షణ ఇవే మన నిజమైన తపస్సు. చంద్రఘంటాదేవి ధైర్యం, శాంతి కలయిక. భయం వచ్చినా శాంతిగా ఉంటే మనలోంచి ధైర్యం పుడుతుంది. కూష్మాండాదేవి సృష్టి శక్తి. చిన్న చిరునవ్వు కూడా వెలుగుని పంచుతుంది అని గుర్తు చేస్తుంది. స్కందమాతాదేవి రక్షణ, మాతృత్వం. మన కుటుంబం, మన పిల్లల కోసం చేసే త్యాగమే ఈ రూపం. కాత్యాయనీదేవి న్యాయం కోసం పోరాడటం, అన్యాయం చూసి వదిలేయటం కాదు, ధైర్యంగా ఎదుర్కోవటం. కాలరాత్రీదేవి చీకటి సంహారం. భయం ఎంత పెద్దదైనా వెలుగు ఒక చిన్న కిరణమే దాన్ని పారద్రోలగలదు. మహాగౌరీదేవి శుద్ధి. మనసు శుభ్రంగా ఉంటే జీవితం సులభమవుతుంది. సిద్ధిదాత్రీదేవి జ్ఞానం. ప్రతి ప్రయత్నంలో ఒక ఫలితం వస్తుందని గుర్తు చేస్తుంది. ఇవి కేవలం దేవతల రూపాలు కాదు, ఇవి మనలో ఉన్న శక్తుల ప్రతీకలు. ప్రతిరోజు ఒక రూపాన్ని పూజించడం ద్వారా మనలోని ధైర్యం, శాంతి, శ్రేయస్సు పెంపొందించగలం. ఏ రూపం ఎక్కువ ప్రేరణ ఇస్తుంది? కమెంట్ చేసి చెప్పండి. విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవాలయం. ఇది ఆంధ్రప్రదేశ్లో అత్యంత పవిత్రమైన శక్తి స్థలాలలో ఒకటి. నవరాత్రి, శరన్నవరాత్రి, బ్రహ్మోత్సవాలలో అమ్మవారు ప్రతిరోజు వేర్వేరు అలంకారాలతో భక్తులకు దర్శనమిస్తారు. విజయదశమి రోజున జరిగే అపరాజిత అలంకారం, కృష్ణానదిపై జరిగే తెప్పోత్సవం భక్తులకి జీవితాంతం గుర్తుండే దైవానుభూతి. అలంపూర్ జోగులాంబ దేవాలయం. ఇది భారతదేశంలోని 18 మహాశక్తి పీఠాలలో ఒకటి. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో మహావైభవంగా జరుగుతాయి. అమ్మవారి దివ్య దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో జరిగే నవరాత్రి ఉత్సవాల్లో మీకు ఇష్టమైన ప్రత్యేకత ఏది? కమెంట్ చేసి చెప్పండి. ఈ ఉత్సవాలు మనకు అమ్మవారి మహాకథను గుర్తించుకునే అవకాశం ఇస్తుంది. 9 రోజుల యుద్ధం తర్వాత దుర్గమ్మ మహిషాసురుణ్ణి సంహరించింది. ఆ రోజే విజయదశమి. అది ధర్మం గెలిచిన రోజు. ఈ రోజు మనం మనలోని మహిషాసురుణ్ణి ఓడించాలి. కోపం, అసూయ, భయం, ఆలసత్వం ఇవన్నీ ఓడిపోతేనే అది నిజమైన విజయదశమి. నేటి కాలంలో మనం ఎదుర్కొనే చిన్న సవాళ్లు ఏవి? ఫోన్ వాడకం, కోపం, అసూయ లేదా ఆత్మవిశ్వాసం లోపం. ఈ నవరాత్రి మనమందరం వాటినే జయించాలి. ఒక దీపం వెలిగిస్తే అది చీకటి మాత్రమే కాదు, మనలోని సందేహాన్ని కూడా తొలగిస్తుంది. ఒక మంచి పని చేస్తే అదే అమ్మవారి నిజమైన పూజ. ఈ నవరాత్రి మీరు ఏ మంచి పని చేయబోతున్నారు? కమెంట్ చేసి చెప్పండి. అందుకే స్నేహితులారా, నవరాత్రి కేవలం పూజలు చేసే పండుగ మాత్రమే కాదు, ఇది మనలోని శక్తిని గుర్తించే సమయం. ఈ నవరాత్రి మనం ఒక చిన్న ప్రతిజ్ఞ చేద్దాం. మనలో శాంతి, ఆనందం, ధైర్యాన్ని మెరుగుపరుద్దాం. శుభ నవరాత్రులు. ఓం దుర్గాయ నమః. ఈ వీడియో మీకు నచ్చితే మరిన్ని భక్తి వీడియోలు చూడటానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.